వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా గుండెల మీద కూర్చొని నరికి 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 చంపారన్నటువంటి దుర్మార్గుడు కిరాతకుడైనటువంటి దస్తగిరి వాడు బయట తిరుగుతా ఉంటే ఏం మాట్లాడమలా ఎందుకు మీరు నోరు మెదపలా? మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో అన్న అనే పదానికి కలంకం తెచ్చిన జగన్, ఆయన లాంటి సోదరుడు ఉంటే వేరే శత్రువులు అక్కర్లేదు. కడప ఎంపీ సీటు కోసమే వివేక హత్య, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. జగన్ నీ మనక్షాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా? అన్న అనే పదానికి జగన్ కలంకం. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న అనే పదానికి జగన్ గారంట కలంకం తెచ్చాడంట. అసలు షర్మిల గారు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఎవరి డైరెక్షన్ లో పెట్టారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీ ఎంపీ చేసిన దానికి, తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీకే కాదు ఆంధ్రప్రదేశ్ పరువు దేశవ్యాప్తంగా పోయింది కదా. పార్లమెంట్ సాక్షిగా కూడా పార్లమెంట్ లో ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకున్నటువంటి ఎంపీ, ఇదంతా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇంకా తీవ్ర చర్చనీయాంశంగా అది నడుస్తూ ఉంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరువు నిట్ట నిలువున మొత్తం పోయిన తర్వాత ఈ రోజు ఏం చేశారు? మొన్నేమో ఆ డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్న రోజే ఏదైతే సునీతతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు, మళ్ళీ ఈ రోజు షర్మిల గారిని రంగంలో దింపారు. చంద్రబాబు నాయుడు గారి నీచ రాజకీయాలు ఎలా ఉంటాయంటానికి ఇది ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్. ఏమొచ్చి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో అన్న అనే పదానికి కలంకం తెచ్చింది జగన్ అంట. అవునులేమ్మా, జగన్ గారు కలంకం తెచ్చారు అన్న అనే పదానికి. మీరేమో గొప్ప చెల్లెలుగా, సునీత గారేమో గొప్ప కూతురుగా, చంద్రబాబు నాయుడు గారేమో గొప్ప అల్లుడుగా మీరు వన్నీ తెచ్చారు ఆ పోస్టులకి. అల్లుడు అనే పదానికి ఆయన వన్నీ తెచ్చాడు, చెల్లెలు అనే పదానికి నువ్వు వన్నీ తెచ్చావు. ఆయనేమో ఏదైతే డైరెక్ట్ గా వెన్నుపోటు పడిచి కుర్చీని లాక్కొని, నువ్వేమో జగన్ గారి చెల్లెలై ఉండి జగన్ గారి నాశనాన్ని కోరుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మీరేమో వన్నీ తెచ్చారు. పాప ఆయన జగన్ గారేమో కలంకం తెస్తే మీరేమో వన్నీ తెచ్చారు. అంతేగా, చెప్పడానికి కొంచెమైనా ఉండాలి. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు కూతురు అయిపోయారు, అంతకంటే మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. మీరు ఇచ్చే స్టేట్మెంట్లు చూడండి. గుండెపోటు ఎపిసోడ్ సునీత సృష్టి అంటే అత్యంత దారుణం. అవినాష్ రెడ్డి మాటలు మా కుటుంబాన్ని బాధ కలిగించాయి. ఏ కుటుంబం మీదంటే దస్తగిరి గారి కుటుంబం. దస్తగిరి గారు అంటారు కదా మీరు, అందుకని అంటున్నా. ఆ దస్తగిరి కుటుంబం మీది? ఏ కుటుంబం మీది? లేదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబమా? మీ కుటుంబంలో మీ అన్న సర్వనాశనం కావాలని కోరుకుంటున్న గొప్ప చెల్లివి నువ్వు. గొప్ప చెల్లివి. 30 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఆస్తులు, పెళ్ళైన 30 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఆస్తులు ఇస్తే ఇంకా సాలం మొత్తం కావాలనేటటువంటి గొప్ప చెల్లెలమ్మా మీరు. మీలాంటి గొప్ప చెల్లెలు ఎవరికి ఉండకూడదమ్మా దయచేసి. మీరు చాలా గొప్ప చెల్లెలు, మీ కుటుంబం అంట. ఏమమ్మా, దస్తగిరి బయట బెయిల్ మీద తిరుగుతా ఉండి సెటిల్మెంట్లు చేస్తుంటే ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా గుండెల మీద కూర్చొని నరికి 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 చంపారన్నటువంటి దుర్మార్గుడు కిరాతకుడైనటువంటి దస్తగిరి వాడు బయట తిరుగుతా ఉంటే ఏం మాట్లాడమలా ఎందుకు మీరు నోరు మెదపలా? మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఎలా సిద్ధార్థ లోద్రా అనేటటువంటి కాస్ట్లీయెస్ట్ లాయర్ ఒక్క అపీరెన్స్ కి 11 లక్షలు తీసుకుంటాడు. దస్తగిరికి డబ్బులు ఆడి నుంచి వస్తున్నాయి. సిద్ధార్థ లోద్రా అనేటటువంటి లాయర్ ను పెట్టుకోవడానికి దస్తగిరి తరపున డబ్బులు ఎవరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదా? మరి ఇదే దస్తగిరి చంపితే ఆయనకి లాయర్ సిద్ధార్థ లోద్రా, ఎవరైతే మళ్ళీ సునీతకి లాయర్ సిద్ధార్థ లోద్రా, చంద్రబాబుకి లాయర్ సిద్ధార్థ లోద్రా. ఈ బంధం ఏంటని ఎందుకు అడగట్లా? రెండోది, మీరే చెప్పి ఎలా దొరికిపోతారో ఒకసారి చూడండి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఇవేమంటారు, జగన్ అవినాష్ రెడ్డికే టికెట్ అని ఎన్నికల్లో అవినాష్ గెలుపు కోసం జగన్ అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారని షర్మిల తెలిపారు. జగన్ మాటను గౌరవించి 2019 ఎన్నికల్లో అవినాష్ గెలుపు కోసం వివేక కృషి చేశారని చెప్పారు. అయితే వివేకానంద రెడ్డి తమకు ఎప్పటికైనా అడ్డంకే అని చంపేశారంట. ఈసారి ఇక్కడే దొరికిపోవట్లే మీరు. వివేకానంద రెడ్డి గారు ఆయన గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడు. మరి గెలుపు కోసం ప్రయత్నిస్తుంటే ఆయన ఎందుకు ఇల్లు చంపుతారు? వివేకానంద రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానంద రెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కి ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. అసలు మాట్లాడటానికి మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ కాదు. మనం ఆ చదివితే ఎట్లానే ఉంటుంది, చూసి చదివితే ఎట్లానే ఉంటుంది. మనకి 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే వివేకానంద రెడ్డి గారు ఆయన గెలుపు కోసం కృషి చేశాడని రాశారు. మీరే చెబుతున్నారు. మరి గెలుపు కోసం కృషి చేసే వాళ్ళని ఎన్నికలకు ముందు ఎందుకు చంపుతారు? అంటే ఇది ఎవరి డైరెక్షన్ లో జరిగింది?
ఇదే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు ఆస్తి కోసం రెండో భార్యకి ఆల్రెడీ ఆస్తి రాసిస్తానికి నోటరీ చేశాడు. అవే ఆ డాక్యుమెంట్స్. దానికోసం చంపారు. సో దీని మీద మరి విచారణ చేయమని సిబిఐని అడగాలి కదా మీరు, గొప్ప చెల్లెలు గారు. సో ఎలా చంద్రబాబు నాయుడు గారు నీచమైన దుర్మార్గమైన రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే, షర్మిల గారిని, సునీత గారిని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన మీద ఎలా ప్రయోగిస్తా ఉన్నాడో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఈ స్టేట్మెంట్.